Yeah, she's been bossing too hard. Now she needs a little fun. Turn it up before she's gone. Driving fast, though she got మా మేడం వచ్చేసింది మార్నింగ్ సౌండ్లు చేయడానికి. సో క్యూట్. అలా వస్తుంది వెళ్ళిపోతుంది. ఏం చూస్తున్నా? మళ్ళీ నేను లోపలికి వెళ్తే మళ్ళీ వచ్చేస్తుంది. ఐ థింక్ ఆల్రెడీ గూడు కట్టడానికి ట్రై చేస్తుంది అనుకుంటా. ఇవన్నీ తీసుకొచ్చింది, కింద పడిపోయి. ఎన్నిసార్లు ఈ లైట్ పైన గూడు కడుతుందో. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణి రైనింగ్ ఐడియాస్. నేను మీ రేణుక. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఫుల్ ఆన్ బిజీగా నడుస్తుంది. నా లైఫ్ అప్డేట్స్ కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయబోతున్నాను అనమాట. చాలా చేంజెస్ జరిగాయి, ఎస్పెషల్లీ నా జాబ్ రిలేటెడ్గా. సో ఇదైతే ఈ క్లిప్పింగ్ మీరు బిఫోర్ వీడియోలో చూసారు కదా. సో కంటిన్యూషన్ వీడియో అనమాట. నేను డిమార్ట్ నుంచి గ్రోసరీ అనేది బుక్ చేసుకున్నాను. సో అదైతే వచ్చేసింది. ఇప్పుడు ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకోవాలన్నమాట. సో అలాగే నేను ఈ వీడియోలో గ్రోసరీ నేను ఎలా మెయింటైన్ చేస్తాను, అలాగే మన ఇంటీరియర్ చేయించేటప్పుడు మనం తీసుకునే గ్రోసరీ స్టోరేజ్ ఎలా ఉండాలి అనేది అంతా కూడా నేను మాట్లాడబోతున్నాను. ఎందుకంటే నేను ఎస్పెషల్లీ ఇప్పుడు అంటే మేము కట్టుకునే ఇంట్లో, ఐ మీన్ అపార్ట్మెంట్లో ఎలా ఉంటుంది నా ఫంక్షనాలిటీ, నేను తెచ్చుకున్న గ్రోసరీ నాకు ఎంతవరకు పాడైపోకుండా ఉంటుంది, లేదంటే నేను ఎలా స్టోర్ చేసుకుంటే అది బాగుంటుంది అనేదంతా కూడా నేను డీటెయిల్గా ఈ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను అనమాట. కీప్ ఆన్ మూవింగ్, అంటే క్లిప్పింగ్ బై క్లిప్పింగ్ నాకు నేను వీడియో తీసుకునే దాన్ని బట్టి మీకు చెప్తూ ఉంటాను. సో దట్ మేబీ మీకు ఎవరికైనా హెల్ప్ అవుతే యూజ్ చేసుకోవచ్చు. ముందుగా అయితే ఆ పిట్ట కథ చెప్పేస్తాను. పిట్ట కథ ఏంటనుకుంటున్నారా? ఇందాక నేను చూపించాను కదా పక్షి, ఐ మీన్ బర్డ్, మా బాల్కనీలో గూడు పెట్టుకున్న బర్డ్. అది ఏమైందా ఏంటా అని చెప్పి మళ్ళీ నేను ఒకవేళ ఈ వీడియోలో ఇన్వాల్వ్ అయిపోతే దానికోసం చెప్పడం మర్చిపోతాను. మళ్ళీ తర్వాత నాకు ఏమైనా కామెంట్స్ వస్తే మళ్ళీ ప్రాబ్లం కదా, అందుకో చెప్పేస్తున్నాను అనమాట. సో ఏం లేదు, అది గూడు పెట్టుకుంది, తర్వాత ఎగ్స్ పెట్టింది చాలా రోజుల తర్వాత. ముందంతా కూడా నార్మల్గా గూడు కట్టుకొని ఉండేది, ఇప్పుడైతే ఎగ్స్ కూడా పెట్టింది. ఎగ్స్ హ్యాచ్ అయ్యాయి అనమాట. సో దాంట్లో నుంచి బర్డ్ వచ్చింది, ఒకటే వచ్చింది. సో అది కూడా ఏంటంటే కొన్ని రోజులు అలా తెచ్చి మదర్ ఫీడ్ చేస్తుండింది. తర్వాత ఏమైందో తెలియదు, ఆ బర్డ్ కూడా అంటే మేబీ రెక్కలో చెగిరిపోయింది అనుకుంటాను, మేము అంత అబ్జర్వ్ చేయలేదు. ఇంకా అలాగే వదిలేసాం అనమాట. ఎప్పుడు క్లియర్ అయితే అప్పుడు తీద్దాంలే అని చెప్పి ఫైనల్గా ఏంటంటే నెస్ట్లో ఇంకేమీ లేదు అన్న టైంలోనే ఆ తర్వాత నెస్ట్ అనేది తీసేసాం అనమాట. సో మాకు ఇక్కడ గార్డెనర్ వస్తారు, ఆయన చేత తీయించేసి అక్కడ చెట్టు ఉంటే చెట్టు మీద పెట్టించాను అనమాట. సో ఇదైతే జరిగింది. సో అసలు వీడియోలోకి వచ్చేస్తే ఏంటంటే, నేను డిమార్ట్ నుంచి గ్రోసరీ అయితే తెప్పించుకున్నాను. నేను ఒకవేళ డిమార్ట్కి వెళ్ళినా, లేదంటే నేను డెలివరీ పెట్టుకున్నా కూడా నేను మనకి లూజ్ ప్యాక్ చేస్తారు కదా, అవైతే నేను అసలు తీసుకోనండి. కొన్ని ఇయర్స్ ముందు వరకు తీసుకునేదాన్ని. అంటే కొంచెం ఏమైనా స్టోర్ ఎక్కువ చేసుకున్నాము అంటే కనుక పురుగు పట్టడం అలా జరిగిపోతుందని చెప్పి నేను ఇంకా లూజ్ అనేది ప్రసక్తి పెట్టుకోలేదనమాట. ఏది తీసుకున్నా ఇలా ప్యాకెట్ రూపంలో తీసుకోవడం, మనకి ఇలా కంటైనర్లో పోసుకోవడం, యూజ్ చేసుకోవడం. సో ఇదైతే నేను డీమార్ట్లో మనం ఎందుకు నార్మల్గా ప్రిఫర్ చేస్తామంటే బడ్జెట్ కోసం అన్నట్టు. సో అలాంటప్పుడు మళ్ళీ మనం లూజ్ ప్యాకెట్స్ తీసుకొని దాన్ని మళ్ళీ పురుగు పట్టి అది మనం అలా పడేసే కంటే మనం దేని పర్పస్కి అయితే తీసుకుంటున్నామో అది కొంచెం మనకి ఎలా యూజ్ అవుతుందనే దాన్ని బట్టి నేను తీసుకుంటున్నాను అనమాట. సో అలా నేను ప్యాకెట్స్ రూపంలో తీసుకుంటే ఏంటంటే ఒక ప్యాకెట్ అయిపోయాక ఇంకో ప్యాకెట్ ఓపెన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అదే లూజ్ అనుకోండి, మనం ఎంత ట్రై చేసి పెట్టినా ఆబ్వియస్లీ దానికి పురుగు పడుతుంది. సో నేను నా గ్రోసరీ విషయానికి వస్తే నేను అన్నీ కూడా ఇలా గ్లాస్ జార్సే తీసుకున్నాను. నా వీడియో ముందు నుంచి ఫాలో అయితే కనుక మీకు తెలుస్తుంది. నేను ప్రతి షాపింగ్, ప్రతి పర్చేసింగ్ అన్నీ కూడా నేను వీడియోస్ పెట్టాను. చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్గా చూడండి. సో అన్నీ కూడా ఏంటంటే ఇలా నేను గ్లాస్ జార్సే పెట్టుకున్నాను. ఎందుకు అంటే మనకి గ్లాస్ జార్స్లో ఏంటంటే 8 వస్తుంది.
సో, ఇలా మనం ఎయిర్ టైట్ కంటైనర్స్ వాడుకోవడం వల్ల అలాగే మనకి బాటిల్‌లో ఏదైతే మనం గ్రోసరీ ఫిల్ చేస్తామో, ఎవ్రీ టైమ్ గ్రోసరీ అయిపోయిన వెంటనే దాన్ని వాష్ చేసేసి కొంచెం ఎండలో పెట్టుకొని మళ్ళీ రీఫిల్ చేసుకున్నామంటే మనకి గ్రోసరీ అనేది పాడవకుండా ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఈ గ్లాస్ జార్స్ యూజ్ చేయడం వల్ల మనకి గ్రోసరీ అనేది ఫ్రెష్‌గా ఉంటుందనమాట. మెత్తబడిపోవడం లేదంటే పురుగు పడడం అలాంటి ఛాన్సెస్ తక్కువుంటాయి. మాక్సిమం ఏంటంటే నేను తీసుకున్న ప్రతి బాటిల్ నాకు 1 ½ లీటర్ ఉంటుంది. అంటే 1 ½ కేజీ వరకు ఏదైనా గ్రోసరీ పట్టేస్తుందనమాట. సో, అలాంటి పెద్ద పెద్ద కంటైనర్స్ అన్నీ మెయిన్ గ్రోసరీకి తీసుకున్నాను. అలాగే ఏదైతే కొంచెం తక్కువ క్వాంటిటీ తెప్పించుకుంటానో 1 కేజీ కంటే తక్కువ తెప్పించుకుంటానో వాటికి నేను 1 కేజీ పట్టేలాగా కొన్ని బాటిల్స్ తీసుకున్నాను. అలాగే హాఫ్ కేజీ పట్టేలాగా కొన్ని బాటిల్స్ తీసుకున్నాననమాట. ఆ విధంగా నేను గ్రోసరీ అనేది సెగ్రిగేట్ చేసుకుంటాను. ఇంకొకటి ఏంటి అంటే మెయిన్ ఎస్పెషల్లీ మనం ఈ గ్రోసరీ ఏదైతే మనం కంటైనర్స్‌లో వేసుకుంటామో అదెంత ఇంపార్టెంటో, అలాగే ఆ కంటైనర్ బాటిల్ ఏదైతే ఉందో మనం ఎక్కడ స్టోర్ చేస్తాం అనేది కూడా ఇంపార్టెంటే అనమాట. ఎందుకంటే మనం స్టవ్ దగ్గర మనకి యూనిట్స్ ఉంటాయి. స్టవ్ కింద ఉంటాయి. స్టవ్ ఎదురుగా అపోజిట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ ఉంటాయి. మెయిన్ నా విషయానికొస్తే నేను ఇంటీరియర్ టైమ్‌లో మాకు జరిగిన చిన్న ఇది బ్లెండ్ మిస్టేక్ అని చెప్పను. మేబీ అది బిల్డర్‌కి మాకు అలా ప్లాన్ ప్రకారం వచ్చిందే కాబట్టి దీన్ని మనం ఇంకేం రెక్టిఫై చేసుకోలేము. సో, మేబీ ఇంకొంచెం బెటర్‌గా ఆలోచించేవాళ్ళమేమో అప్పటికి మాకు ఐడియా రాలేదు. ఏంటి అంటే మేము తీసుకున్న లాంగ్ యూనిట్ ఏదైతే ఉందో దాని బ్యాక్ సైడ్ వాల్ వాష్‌రూమ్ అటాచ్డ్ అనమాట. సో, ఇలా ఏమైనా జరిగితే గనక అంటే ఎవరి ఇంటిలోనైనా కిచెన్‌కి మన వాష్‌రూమ్ వాల్ ఏదైతేనా అటాచ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మాయిశ్చర్ అనేది ఉంటుంది. సో, అలా ఉండేటప్పుడు మనం గ్రోసరీ ఎక్కువగా అదే ప్లేస్‌లో స్టోర్ చేయడం, మనం ప్రిజర్వేటివ్‌గా డబ్బాల్లో మంచిగా కంటైనర్‌లో పెట్టినా కూడా మనకి మాయిశ్చర్ పట్టే ఛాన్సెస్ ఉంటాయి. మాకు ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే బెంగుళూరు వెదర్ అనేది కొంచెం చల్లగానే ఉంటది ఆల్‌మోస్ట్ ఎప్పుడు కూడా. సో, అలాంటప్పుడు ఏంటంటే మాయిశ్చర్ పట్టే ఛాన్సెస్ ఉంటాయి. దానికి తోడు ఇది మాకు ప్లస్ వన్ పాయింట్ అయిపోయింది ఏంటి అంటే బాత్రూమ్ వాల్, కిచెన్ వాల్ అంటే ఐ మీన్ లాంగ్ యూనిట్ వాల్ ఒకటే అయిపోవడం. ఎప్పటికైనా ఆ చెమ్మ వస్తూనే ఉంటుంది. నేను అందుకే తరచుగా లాంగ్ యూనిట్‌ని క్లీన్ చేసుకోవడం, ఎప్పుడైనా దాన్ని గ్రోసరీ ఎక్కువగా నేను స్టోర్ చేసుకున్న తర్వాత దాన్ని క్విక్‌గా యూజ్ చేసుకుంటూ ఉండడం. క్విక్‌గా ఇన్ ద సెన్స్ 1 మంత్ లోపల యూజ్ చేయడం. మళ్ళీ దాన్ని నేను చెక్ చేసుకుంటూ ఉండడం. ఎక్కువగా క్వాంటిటీలో ఏమైనా పప్పులు ఉండికిపోతే గనక కొంచెం ఎండలో పెట్టుకోవడం, లేదంటే కొంచెం ఫ్రై చేసి పెట్టుకోవడం. ఇలా నేను చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఇంక నాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి. అదే ఇంటి నుంచి తెచ్చుకున్న ఏమన్నా కొంచెం క్వాంటిటీ ఎక్కువలో అంటే మనం అమ్మాళ్ళ దగ్గర, అత్తాళ్ళ దగ్గర తెచ్చుకునే కారం గానీ, చింతపండు గానీ అవన్నీ ఏంటంటే నేను ఆ ప్లేస్‌లో పెట్టననమాట. సో, వేరే కబోర్డ్స్ వాడతాను. నాకు చెమ్మ పట్టకుండా ఉండేలాగా, కొంచెం హీట్ తగులుతూ ఉండేలాగా, ఏదైనా వాల్‌కి మన సన్ రైజ్ పడుతుంది అనే ప్లేస్‌లో పెట్టుకుంటాననమాట. అలాగే ఏంటంటే, మనం రీఫిల్ చేసేటప్పుడు ఒకవేళ ఆ కంటైనర్‌లో కొంచెం ఏమైనా పప్పులు ఉండిపోయినా, అవి వేరే బౌల్‌లోకి తీసుకొని, మళ్ళీ కొత్త ప్యాకెట్ అందులోకి రీఫిల్ చేసే ముందు కొంచెం క్లీన్ చేసుకోనో, డస్టింగ్ చేసుకోనో, అందులో రీఫిల్ చేసుకుంటాను. అలాగే ఈ మిగిలిన పప్పులు ఏవైతే బౌల్‌లోకి తీస్తానో, అవి పైన వేసుకుంటా అనమాట. సో, దట్ ఏంటంటే, వెరీ నెక్స్ట్ యూజ్‌లో ఫినిష్ అయిపోతాయి. సో, నెక్స్ట్ మిగిలిందంతా కూడా ఫ్రెష్ మనం స్టోర్ చేసిందవుతుంది. సో, అలా చేసుకుంటా అనమాట. మేబీ అందరూ కామన్‌గా ఇదే ఫాలో అవుతారు. జస్ట్ కాకపోతే ఏంటంటే, నేను పర్టిక్యులర్‌గా చేసేవన్నీ మీకు జస్ట్ నేను చెప్పాలనుకుంటున్నాననమాట. సో, ఈ విధంగా అయితే నేను కంటైనర్స్ అన్నీ కూడా నీట్‌గా పెట్టుకుంటాను. సో, ఎనీవేస్ లైఫ్‌లో మనకి రీఫిల్లింగు, మళ్ళీ ఎంప్టీ చేయడం, రీఫిల్లింగ్, ఎంప్టీ చేయడం ఇవి నెవర్ ఎండింగ్ ప్రాసెస్ కదా! గ్రోసరీ తీసుకుంటూనే ఉంటాం, తింటూనే ఉంటాం, మళ్ళీ ఫిల్ చేసుకుంటూనే ఉంటాం. సో, ఎనీవే దిస్ ఈస్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్.
సో, ఇంకా నా లైఫ్ అప్డేట్స్‌లోకొచ్చేసరికి ఏంటంటే, నేను ఈ ఇయర్ స్కూల్ మారిపోయాననమాట. సో, నేను పాత స్కూల్ వదిలేసి ఇప్పుడు వేరే స్కూల్‌లో జాయిన్ అయ్యాను. సో, అందులోనే భరత్‌ని కూడా జాయిన్ చేసుకున్నారనమాట. సో, అంటే మెయిన్ వాడిని అక్కడ వేస్తున్నానని చెప్పి నేను అక్కడ జాయిన్ అయిపోయాను. ఇద్దరికీ ఒకసారే హాలిడేస్ గానీ, నేను కొంచెం వాడు స్టడీస్ ఎలా ఉంటుందని ట్రాకింగ్ చేయడం గానీ, అన్నీ బావుంటుందని చెప్పి అలా ప్లాన్ చేసుకున్నాను. నాట్ ఎ బిగ్ థింగ్. ఎందుకు మానేశాననే దానికి రీజన్ లేదు. మెయిన్ ఏంటంటే, నాకు కొంచెం ట్రావెలింగ్ కూడా డిస్టెన్స్ పడుతుంది పాత స్కూలు. మెయిన్ ఏంటంటే, భరత్ స్టడీస్ దృష్టిలో పెట్టుకొని నేను ఈ డెసిషన్ తీసుకోవాల్సొచ్చింది. సో, ఇది బిగ్ అప్డేట్ అని చెప్పాలి. ఎప్పుడూ మనం అలాగే ఉండిపోలేం గదా! అప్‌గ్రేడ్ అవుతూనే ఉంటాము. దో ఐ హ్యావ్ టూ మచ్ అటాచ్‌మెంట్ విత్ దట్ స్కూల్. బట్ స్టిల్ ఏంటంటే, వీ హ్యావ్ టు మూవ్ ఆన్ కాబట్టి సో, ఐ హావ్ టేకెన్ ఎ బిగ్ డెసిషన్. సో, ప్రెజెంట్ నేను కొత్త స్కూల్‌కి వెళ్తున్నాననమాట. సో, భరత్‌కి కూడా స్టడీస్ అక్కడ బానే ఉన్నాయి. హి ఈజ్ వెరీ వెల్ అడ్జస్టెడ్. తను హ్యాపీగా ఉన్నాడు అక్కడ స్టడీస్‌లో. ఆహ్, నాకు కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుందనే చెప్పాలి. ఎందుకంటే, ఇప్పుడు ఇది నేను జాయిన్ అయింది మెయిన్ స్ట్రీమ్ స్కూలు. సో, కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. అండర్‌స్టాండ్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఎనీవే టూ మచ్ బిజీగా అనిపిస్తుంది. సో, ఐ హావ్ టు మేనేజ్ ద టైమ్. ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అని స్టిల్ స్ట్రగుల్ అవుతున్నాను. బట్ దో ఇట్ టేక్స్ టైమ్. ఐల్ టేక్ టైమ్ అండ్ ఐల్ గెట్ సెటిల్ డౌన్ సూన్ అనుకుంటున్నాను. హోప్ ఫర్ ద బెస్ట్. ఇంకా ఈ వీడియో విషయానికొచ్చేస్తే సో, నా గ్రోసరీ అంతా సెట్ చేసేసుకున్నాననమాట మీతో మాట్లాడుతూ, మాట్లాడుతూ. ఇంకా ఫైనల్లీ ఈ కవర్స్ కూడా వదలననమాట నేను. సో, రీయూజ్, రీసైకిల్ ప్రాసెస్‌లో ఏంటంటే ఈ కవర్స్‌ని కూడా నేను యూజ్ చేసుకుంటాను. సో, మా షింక్ పక్కన ఏంటంటే నేను చిన్న డస్ట్‌బిన్ ఒకటి అరేంజ్ చేసుకున్నాను వెట్ వేయడానికి. సో, దాంట్లోకేంటంటే ఈ కవర్స్ ఒకటే ఫిట్ అవుతాయి. సో, అందుకని ఈ కవర్స్‌ని నేనేంటంటే వన్ బై వన్ డైలీ యూజ్ చేసుకుంటాను. మళ్ళీ అందులో డస్ట్ ఫిల్ అయిపోయాక అది పడేసి వేరేసి పెట్టుకుంటాననమాట. సో, అందుకని ఇవి కూడా పడేయను నేను. సో, సో మచ్ కాన్షియస్ అనమాట. సో, క్లీన్ యాజ్ యూ గో. పనయిపోయిన వెంటనే అంతా కూడా క్లియర్ చేసేసుకొని ప్లాట్‌ఫార్మ్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే అక్కడ మెస్సీ ఎప్పుడు క్లియర్ అవుతదా అని చూస్తున్నాను నేను. ఎందుకంటే బ్యాక్ టు పొజిషన్ అన్నీ ప్లేస్ అవ్వకపోతే నాకు తెలీదు. చాలా ఇరిటేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఏ ప్లేస్‌లో ఉండాల్సినో ఆ ప్లేస్‌లో ఉండాలి. అంత బిజీ లైఫ్‌లో కూడా నేను అలా పెట్టుకొని, అలా అరేంజ్ చేసుకొని వెళ్తాననమాట. సో, అక్కడే పక్కనున్న వాటిలో అన్నిటికి డస్ట్ పట్టింది. నేను ప్యాకెట్స్ అవి ఓపెన్ చేశాను కదా! అవి కూడా ఒకసారి మంచిగా క్లీనర్‌తో స్ప్రే చేసేసుకొని తుడిచేసుకుంటున్నాననమాట. సో, ఇది కూడా నేను రీసెంట్‌గానే తీసుకున్నాను అమెజాన్‌లో ఎగ్ బాయిలరు. చాలా పనిచేస్తోంది. నెక్స్ట్ ఎప్పుడైనా నేను షార్ట్ వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. డెఫినిట్‌గా నేను దీనికోసం షార్ట్స్‌లో పెడతాను. సో, తర్వాత అంతా కూడా నీట్‌గా వైండ్ అప్ చేసేసుకొని అక్కడంతా సెట్ చేసేసుకున్నాననమాట. నౌ కమింగ్ టు ద మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ మై కిచెన్ ఏంటంటే, వాషింగ్ మిషన్ పక్కన నేను ఇలా ఒక చిన్న కబోర్డ్ లాంటిది చేయించుకున్నాను. మేబీ దాన్ని కబోర్డ్ అంటారో, లేకపోతే చిన్న బాక్స్ అంటారో, వాటెవర్ ఇట్ ఈస్. ఇది ఏంటంటే అక్షయ పాత్రలాగా నేను తెచ్చే రేషన్ ఎక్స్‌ట్రా మిగిలిపోయినవన్నీ కూడా ఇది ఆక్యుపై చేస్తుందనమాట. మోరోవర్ నేను ఇది చేయించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మాకక్కడ వాషింగ్ మిషన్ పక్కన డిష్ వాషర్‌కి ప్లేస్ ఇచ్చారు. సో, ఆ ప్లేస్‌ని నేను టెంపరరీగా ఏంటంటే, ఇలాంటి చిన్న బాక్స్ టైప్ చేయించుకొని, దాంట్లోని మిగిలిన గ్రోసరీ అంతా పెట్టుకుంటున్నాననమాట. మెయిన్ నా మోటో అది చేయించడానికి ఏంటంటే, రైస్ బ్యాగ్స్. నాకేంటి అంటే, నా సొంతింట్లో నేను ఫంక్షనాలిటీగా ఉంచుకోవాలి. ఎక్కడ వస్తువులు అక్కడికి వెళ్ళిపోవాలి. ఏది కూడా బయట కనిపించకూడదు అనే కాన్సెప్ట్. సో, అదే కాన్సెప్ట్‌తో నేను ఈ కబోర్డ్ అనేది చేయించుకున్నాననమాట. సో, ఇది చిన్న చిన్న ఇలా ర్యాక్స్ పెట్టిచ్చాను. ఎందుకంటే రైస్ బ్యాగ్స్ ఒకవేళ మనం 2, 3 తీసుకున్నా కూడా ఈజీగా ఆక్యుపై చేస్తాయి. రైట్ నౌ ఏంటంటే రైస్ బ్యాగ్స్ మావి నిండుకున్నాయి. సో, అందుకని చెప్పి నేను గ్రోసరీనే ప్లేస్ చేస్తున్నాననమాట. లేకపోతే మా రైస్ బ్యాగ్స్ ఇక్కడే ఉంటాయి. మాక్సిమం నేను 2 రైస్ బ్యాగ్స్ తీసుకుంటాను. 2 అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ రీఫిల్ చేసుకుంటాననమాట. సో, ఆ విధంగా అయితే నేను గ్రోసరీ అరేంజ్ చేసుకుంటాను. ఇక్కడ మెయిన్ నేను రైస్ బ్యాగ్స్ పెట్టడానికి రీజన్ ఏంటంటే చెప్పాను గదా! మాకు ఆ వాల్ బిహైండ్ వాష్‌రూమ్ ఉంది. సో, ఈ ప్లేస్‌కి ఆ వాష్‌రూమ్ కనెక్టివిటీ లేదనమాట. అందుకు ఇక్కడ నేను అరేంజ్ చేసుకున్నాను. నేను తెచ్చుకున్న కారమైనా ఏదైనా కూడా ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నదంతా కూడా ఇక్కడే స్టోర్ చేస్తాననమాట. సో దట్ ఏంటంటే మాయిశ్చర్ పట్టకుండా ఉంటుంది. बटरफ्लाई वाला इधर ही लगाए थे।
हाँ उधर लगे था, आप ही आए थे ना। अभी भी इतना ही लेट हुआ भैया, पूजा के टाइम बोले थे। अभी एक है दो है और खोलना है? नहीं अब नहीं है उसमें। क्या एक ही है? हाँ यही है। दो है? और कुछ नहीं है। हम्म, छोटा वाला ना। हाँ छोटा बॉल है। दो है? ఇవి వాల్ పేపర్స్. యాక్చువల్లీ నేను ఆర్డర్ చేసి చాలా రోజులైంది. చాలా లేట్‌గా డెలివరీ చేశారనమాట. ఇవి మేము మ్యాజిక్ డెకోర్ వాళ్ళ దగ్గర కస్టమైజ్ చేయించుకున్నాము. యాక్చువల్లీ మాకు గృహప్రవేశం టైంలో అవ్వాల్సిన పనులనమాట ఇవన్నీ. ఆహ్, అలాంటిది కొంచెం డిలే అయిందనే చెప్పాలి. సో, మెయిన్ ఏంటంటే కొన్ని డిజైన్స్ మేము సెలెక్ట్ చేసుకున్నవి కస్టమైజ్ చేయించుకొని, వాళ్ళు మళ్ళీ దాన్ని కస్టమైజ్ చేసి వాళ్ళని పంపించి, వాళ్ళు మళ్ళీ వచ్చి పేస్ట్ చేసి, మా పూజ అంతా కూడా కొంచెం అంటే 1, 2 పూజకు ముందయ్యాయి. 1, 2 పూజ తర్వాత అయ్యాయి వాల్ పేపర్ స్టికింగ్ అనేది. సో, అలా డిలే అవుతుంటో మేమింకా సర్లే ఇప్పటి వరకు పూజ వరకు ఫినిష్ చేసుకుందాం అని చెప్పి అయినవన్నీ ముగించేసుకున్నాము. అవ్వని కొన్ని ఉండిపోయాయన్నమాట పెండింగ్‌లోని. అవి కూడా ఏంటంటే దానిపైన పెయింట్ వేయాలా? లేకపోతే టెక్స్చర్ పెయింట్ వేయించుకుందామా? లేకపోతే మా పెద్దబ్బాయి డ్రాయింగ్ చేస్తాడు. తను డ్రాయింగ్ చేస్తానన్నాడు. సో, ఇలా కొన్ని డైలమాలో అయిపోయి వాటిని అప్పుడే సరే తొందరపడ్డం ఎందుకులే అన్నీ ఒకలాగా చేయించుకోవడం. వెయిట్ చేద్దామని చెప్పి చాలా వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ అనిపించింది ఫైనల్‌గా ఇప్పుడు మంచిగా పిచ్‌వై పెయింటింగ్స్ అవి ట్రెండ్‌లో ఉన్నాయి కదా! అవే మళ్ళీ వేయించుకుందాంలే అని చెప్పి నాకు ఎప్పటినుంచో పిచ్చివై పెయింటింగ్స్ మీద ఉందనమాట. సో, అందుకని చెప్పి మళ్ళీ కస్టమైజ్ చేయించుకొని మా వాల్స్ తగ్గట్టుగా అంటే సైజు మనకి ఏమైనా ఎక్స్‌ట్రా యాడ్ ఆన్ పిక్చర్స్ కావాలి అంటే గనక వాళ్ళకి మనం ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు మనం చెప్తే దాని ప్రకారం వాళ్ళొచ్చి మెజర్‌మెంట్స్ తీసుకుంటారు. మెజర్‌మెంట్స్ ప్రకారం మనకి ప్రైస్ అనేది చెప్తారనమాట. దీంట్లో కూడా చాలా క్వాలిటీస్ ఉంటాయండి. సో, కొన్ని చాలా తక్కువ ప్రైస్‌లో ఉంటాయి. కొన్ని చాలా హై ప్రైస్‌లో ఉంటాయి. డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ ఏదైనా కూడా ఆబ్వియస్‌లీ అంతే కదా! సో, దీనికి కూడా ఏంటంటే నేను మ్యాట్ ఫినిషింగ్ ఏయించుకుంటున్నాను. సో దట్ ఒకవేళ డస్ట్ పట్టుకున్నా కూడా మనం జస్ట్ ఇలాగా వైపర్‌తో వైప్ చేసేసుకుంటే మనకి క్లీన్ అయిపోతుందనమాట. అలాగే ఏంటంటే వాల్ పేపర్స్‌కి ఇచ్చే అందం దేనికి రాదు. సో, అంత రియలిస్టిక్‌గా ఉంటాయన్నమాట. ఎవరికైనా టచ్ చేస్తే గాని తెలీదు అది పేపరా లేకపోతే మనం ఏమైనా డైరెక్ట్‌గా వాల్ పైన ఏమైనా ఆర్ట్ చేయించామా అన్నట్టుగా ఉంటాయన్నమాట. మీరు నా వీడియోస్ చూసుంటే మా హాల్‌లో ఉండే 2 స్వాన్స్ ఉంటాయి. 2 స్వాన్స్ ఇలా దగ్గరికి వస్తున్నట్టు ఉంటాయన్నమాట. అవి మనం దూరం నుంచి పిక్చర్ తీసుకుంటే సెంటర్‌లో నించొని అవి హార్ట్ ఫార్మ్ అయినట్టు వస్తాయన్నమాట. చాలా డిఫరెంట్‌గా అనిపిస్తది. మా ఇంటికొచ్చిన ప్రతి ఒక్కళ్ళు దానికోసం అడగకుండా వెళ్ళరనమాట. అంత బావుంటాయి. సో, మాకది ప్రతి ఒక్కరు అంటూ ఉంటే చాలా హ్యాపీనెస్ ఇస్తుందనమాట. వి మేడ్ ఎ గుడ్ డెసిషన్ అని చెప్పి. సో, అందుకని కొంచెం వెయిట్ చేసి చేద్దాంలే అని చెప్పి ఫైనల్లీ ఆహ్, చేయించుకోవడం అయితే జరుగుతుంది. వీళ్ళైతే వచ్చారు. కస్టమైజ్ చేయించుకున్న తర్వాత సైజు మనకేమైనా ఎక్స్‌ట్రాగా యాడ్ చేయాల్సినవి యాడ్ చేసేసుకొని అంటే ఆ పిక్చర్‌లో ఏమైనా కావాలనుకుంటే ఫర్ సపోజ్ మనకుండే పిక్చర్‌లో అంటే మనం సెలెక్ట్ చేసుకున్న పిక్చర్‌లో వాళ్ళు ఒక వెబ్‌సైట్ చెప్తారు. అందులోంచే సెలెక్ట్ చేసుకోమంటారు. ఎందుకంటే సో దట్ అందులోంచే వాళ్ళు కస్టమైజ్ అవుతదంట. సో, అలాగే మనకి మ్యాజిక్ డెకోర్‌లోని అలాగే కొన్ని వెబ్‌సైట్స్ చెప్తారనమాట వాళ్ళు. మనం కాంటాక్ట్ చేస్తే. దాంట్లోంచి ఉండే పిక్చర్స్ ఏవైనా మనం సెలెక్ట్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా వాళ్ళు మనకి కస్టమైజ్ చేస్తారు. సైజ్ గానీ, ఏమైనా యాడ్ ఆన్ పిక్చర్స్ గానీ, ఇంకా కలర్ గానీ ఏదైనా కూడా దాంట్లో కస్టమైజేషన్ అయితే అవుతదనమాట. సో, అలా నేను చూజ్ చేసుకునే ఈ పిచ్‌వై పెయింటింగ్‌లో నేను కొన్ని యాడ్ చేసుకున్నాను. ఏంటంటే ముందున్న పిక్చర్‌కి ఒకటే గో ఉందనమాట. అంటే ఆవు ఒకటే ఉంది. నేను మళ్ళీ పక్కన చిన్న దూడ కావాలని చెప్పన్నాను. అలాగే కొన్ని ఇక్కడ మీకు కనిపిస్తుంటే లోటస్ అది కూడా ఎక్స్‌ట్రాగా నేను యాడ్ చేసుకున్నాను. కిందన కొన్ని ఫ్లవర్స్ కొన్ని లీవ్స్ ఎక్స్‌ట్రాగా యాడ్ చేసుకున్నాను. అలా కొంచెం మనకు కావాల్సినవన్నీ యాడ్ చేయించుకోవచ్చనమాట. సో, తర్వాత వాళ్ళు ఇంకా మనకి కాల్ చేస్తారు. ఫైనలా అని చెప్పి, ఫైనల్ అనుకుంటే గనక వాళ్ళు ఇంకా ప్రింట్‌కి రెడీ చేసుకుంటారనమాట. అయితే ఏంటంటే ఈ మ్యాజిక్ డెకోర్ వాళ్ళతో కొంచెం డీలే ఎక్కువ జరుగుతుంది. ఫస్ట్‌లో కూడా మాకు అదే ఫేస్ చేసాము. అయినా కూడా వీళ్ళ క్వాలిటీ బావుంది, పని బావుంది అని చెప్పి మళ్ళీ వీళ్ళ దగ్గరే మేము ఆర్డర్ ప్లేస్ చేయాల్సొచ్చిందనమాట.
సర్లే ఇప్పుడు కొంచెం లేట్ అయినా తొందర ఏం లేదులే, ఏమైనా అకేషన్ ఉందా ఏంటి అన్నట్టుగా మేము ఇంక వీళ్ళకే మళ్ళీ ఆర్డర్ ప్లేస్ చేసి ఈ పిచ్చివై పెయింటింగ్లో ఒకటి, అలాగే పిల్లల రూమ్లో ఒకటి, 2 వాల్ పేపర్స్ అనేది నేను కస్టమైజ్ చేయించుకొని వీళ్ళకి ఆర్డర్ ప్లేస్ చేశాను అనమాట. సో ఇలా వీళ్ళు వచ్చి దాన్ని ఫిక్స్ చేస్తున్నారు. యాక్చువల్లీ మనం నార్మల్గా స్టిక్కర్ టైప్ కూడా వేసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ మన బడ్జెట్ పైన. కానీ మనకి లైఫ్ కావాలి, క్వాలిటీ కావాలి, లుక్ వైజ్ బాగోవాలి అనుకుంటే కనుక ఇలాంటి స్టిక్కింగ్ అంటే పేస్ట్ చేస్తారు కదా, గ్లూ వేసి అంటిస్తారు, ఇలాంటివి అయితే మనకి కొంచెం లైఫ్ ఎక్కువ వచ్చేస్తుంది. మనకి చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఆ వాల్ మీద మనం ఏదో ఆర్ట్ చేసామన్న ఫీల్ వస్తుంది అనమాట. సో అందుకని చెప్పి నేను ఇదే మళ్ళీ ఈ వేకే వెళ్దాం అనుకొని వీళ్ళ దగ్గర ఆర్డర్ ప్లేస్ చేశాను. చాలా ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్ అనమాట. చూడడానికి చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఆ ప్లేస్లో నుంచి ఉంటే తెలియని ఒక ప్రశాంతత అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ కార్నర్ నేను అలా కాసేపు కూర్చొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా చూసుకుంటూ ఉన్నాను. కాకపోతే నాకు ఉండే వాల్ కొంచెం చిన్నదైపోయింది అనిపించింది. ఇంకా మనం మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆయన ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో అది కట్ చేస్తున్నారు. సో మన మెజర్మెంట్ ఇచ్చేటప్పుడు మన పిక్చర్ ఎగ్జాక్ట్గా మన ఒక బౌండరీ టైప్ తీసుకొని అలా ఇవ్వాలన్నమాట. పిక్చర్ని మనం ఎడ్జెస్లో కూడా పిక్చర్ ఉండేలాగా ఇవ్వకూడదు. అలా ఉంటే గనుక ఏమవుతుందంటే, మళ్ళీ వాళ్ళు ఎక్స్ట్రా అని చెప్పి కట్ చేసే ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ పిక్చర్ అనేది పోతుందనమాట. సో అందుకు ఎగ్జాక్ట్గా పిక్చర్ సెంటర్లో ఉండేలా చూసుకోవాలి. లేదు ఓవరాల్గా ఉండే పిక్చర్ ఏదైనా కూడా ఆ ఎడ్జెస్లో మనకి ఆ చిన్న పీస్ పోయినా పర్వాలేదు అనిపిస్తే ఓకే. నాకు ఎప్పటి నుంచో ఉంది ఈ వాల్ పేపర్ పైన. సో ఇలా పిచ్వై పెయింటింగ్ కాదు, వాల్ పేపరే. ఇలా పిచ్వై పెయింట్లో ఉండే కౌస్, అలాగే లోటస్, ఇలా బనానా ట్రీస్ నాకు చాలా ట్రెడిషనల్ వైబ్స్ ఇస్తాయి అన్నమాట. సో అందుకు ఈ వాల్ని ఎప్పుడు కూడా నేను ఈ వాల్కి ఏదో స్పెషల్గా చేయాలి, బెడ్ పక్కన ఉంటుంది కదా అని చెప్పి అనుకునేదాన్ని. సో ఫైనలీ ఇలా వచ్చిందనమాట అవుట్లుక్. నాకైతే చాలా నచ్చింది. ముందు మేము సెలెక్ట్ చేసుకున్న వాల్ పేపర్లో ఈ లోటస్లు అలాగే కౌ లేదు, నేను యాడ్ ఆన్ చేయించుకున్నాను దీంతో. అంటే ఒక కవ్వు ఉంటే బాగోదని చెప్పి ఈ గోమాతో పాటు ఈ దూడను కూడా పెట్టమన్నాను అనమాట. అలాగే కొన్ని చేంజెస్ చెప్పాను, లీవ్స్ అన్నీ కొంచెం ఎక్కడెక్కడ కావాలో డీటెయిలింగ్ అంతా కూడా యాడ్ చేయించుకున్నాను. సో ఇదన్నమాట ఫైనల్ లుక్. సో వెరీ హ్యాపీ. చూడడానికి మంచి వైబ్స్ అనిపిస్తుంది రూమ్లో. సో ఇది మంచిగా నేను మ్యాట్ ఫినిషింగ్లో తీసుకున్నాను. సో మీకు తెలుస్తుంది ఆ డీటెయిలింగ్. నాకు పట్టుకుంటే ఇంకా స్టిక్గా అంటుకుంటుంది, వాళ్ళు ఇప్పుడే కదా చేశారు ఇన్స్టాలో. సో ఇది మంచిగా మ్యాట్ ఫినిషింగ్లో తీసుకున్నాను అనమాట. మనకి ఏంటంటే ఇక్కడ మీకు లైట్ దగ్గర తెలుస్తుంది చూడండి. సో ఇలా మనం వాల్పేపర్ తీసుకుంటే ఏంటంటే ఏమైనా డస్ట్ పడినా అక్కడ అక్యుములేట్ అవ్వదన్నమాట. జస్ట్ వెంటనే అంటే డస్టింగ్ చేయగానే పోతుంది. లేదంటే ఒకవేళ పడినా కూడా ఎక్కువగా స్టిక్కీగా అయిపోదు వాల్పేపర్కి. సో అందుకు అలా ఉండేది తీసుకున్నాను నేను ఈ మ్యాట్ ఫినిషింగ్లో. సో డీటెయిలింగ్ అది కూడా చాలా చక్కగా వచ్చింది. ఇక్కడంతా కూడా మీకు షైనింగ్ కనిపిస్తుందా? ఇక్కడ లైట్ దగ్గర కనిపిస్తుంది, నాకైతే కనిపిస్తుంది. సో ఇలా కొంచెం గ్లిటరీ ఫినిషింగ్ వస్తుందన్నమాట చూడడానికి. ఇక్కడ కూడా పైనుంచి కొంచెం డీటెయిలింగ్ వస్తుంది తర్వాత, అది నేను వెంటనే చేయలేకపోవచ్చు. ఇప్పుడు ఇవి వాల్పేపర్స్ చేయించాను కదా, నెక్స్ట్ ఇంకా స్లోగా కొన్ని చేంజెస్ అనేవి చేస్తాను దీన్ని హైలైట్ చేయడానికి వాల్పేపర్ని. సో చూడాలి, మన టెక్నాలజీ పెరిగే కొద్దీ మనం ఏదైనా చేయొచ్చు కదా. సో వెయిటింగ్ ఫర్ ఇట్. इस तरफ का लेते वो कट जाता ना लाइट. किस तरफ का? वो साइड.
సో ఏదేమైనా కూడా ఈ మ్యాజిక్ డెకోర్ వాళ్ళది కొంచెం డీలే అనమాట, కానీ పని మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేస్తారండి. ఎందుకంటే నేను చాలా వాల్ పేపర్స్ వీళ్ళ చేత వేయించాను. ఇంకొక ఇల్లు ఉంది కదా, ఆ ఇంటికి కూడా వేయించాము. ఇక్కడ వాళ్ళు స్విచ్ బోర్డ్ దగ్గర కూడా ఎంత మంచిగా డీటెయిలింగ్ చేస్తారంటే ఎక్కడా కూడా ఆడ్గా అనిపించదు వాళ్ళు కట్ చేసిన పీసు. ఇక్కడ మా పిల్లల బెడ్రూమ్కి బెడ్ ప్లేస్లో వేయిస్తాను అనమాట ఇది నేను. సో అక్కడ చిన్న స్విచ్ బోర్డ్ ఉంది, ఆ స్విచ్ బోర్డ్ని కూడా నీట్గా కట్ చేసి మంచిగా ట్రిమ్ చేసి అసలు అక్కడ మనం అతికామా లేదా అన్నట్టుగా చూపించారన్నమాట. అంటే నీట్గా అంత మంచిగా ఫినిషింగ్ చేశారు. మా పిల్లలు ఎప్పటి నుంచో కారు కారు అంటున్నారు. సో అందుకు ఇలా కారు వాల్ పేపర్ వేయించాము మ్యాజిక్ డెకోర్ వాళ్ళ దగ్గర. ఆ కారు నేమ్ బోర్డు పైన హరి భరత్ మా ఇద్దరు పిల్లల పేర్లు. ఫైనలీ వాళ్ళకి ఎంతో ఇష్టమైన కారు వాల్ పేపర్ వాల్ బెడ్ దగ్గర. నైస్. ఇప్పుడు దీనికి ఇంకా డెకరేషన్ ఉంది. సో అది నెక్స్ట్ చూపిస్తాను ఎలా చేశాను అన్నది. ఓకే. చూసాడుగా ఏంటి బాబా అన్న ఇంకోసారి సో ఇంతే అనమాట. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అలాగే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే కనుక డెఫినెట్గా లైక్ చేసి హై బటన్ క్లిక్ చేసి మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాము. ఇప్పటివరకు టచ్లో ఉండండి. బాయ్. Girl boss, yeah, she's been bossing too hard. Now she needs a little fun. Turn it up before she's gone. Driving fast, though she got nowhere to be.